హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము తొలి ఏకాదశి ప్రసాదం అండి పేలపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పేలపిండి చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా భలే ఉంటుందండి. అందరూ లైక్ చేస్తారు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో బాగుంటుంది. మనం స్వామివారికి ఇలా చక్కగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసేయచ్చండి. చక్కగా ప్రిపేర్ చేసేసి స్వామివారికి ఈ నైవేద్యాన్ని పెట్టి పూజ అనేది చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, గుమగుమలాడుతూ మళ్ళీ వాసన వస్తూ ఉంటుందండి. మనకి పొయ్యి కూడా యూజ్ చేయకుండా, మన గ్యాస్ని కూడా యూజ్ చేయకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో ఎంతో చక్కగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోవటమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క తులసి దళాన్ని పెట్టి ఇలా ప్రసాదాన్ని నివేదించండి, స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ పేలపిండిని చేసుకోవడానికి చూసేయండి. 1/2 కప్ అండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, దానికి 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. అలాగే 2 యాలకులు, ఇలాచి, అలాగే 1 కప్పు శనగపప్పు, పుట్నాల పప్పు కూడా అంటారు. అలాగే 1/2 చిప్ప అండి, 1/2 కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ యూజ్ చేయకుండా 2 నిమిషాలు అయిపోతుందండి. చాలా త్వరగా అయిపోయే ప్రసాదము ఈ పేలపిండి. మనం ఆల్రెడీ జొన్న పేలాలతోటి ఎలా చేసుకోవాలో పేలపిండిని, జొన్న పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నిన్న వీడియో చేశానండి. మీరు కింద లింక్ పెడతాను, మీరు దాన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందు శనగపప్పు వేసానండి, శనగపప్పు కాదు ముందు వేయాల్సింది కొబ్బరి మెత్తగా మిక్సీకి పట్టుకోండి. కొబ్బరి గ్రైండ్ అవటము లేట్ కాబట్టి 2 ఒకేసారి వేయకూడదు. కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాకే ఈ పప్పులు అనేది వేసుకొని పప్పుల్లోకి 2 ఇలాచీలు కూడా వేసి ఇట్లా పౌడర్ చేసేసుకోండి. దీన్ని మరీ మెత్తగా ఏం పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం గరుగ్గా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బెల్లం వేస్తాం కదా, మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి పట్టేసేసుకోవచ్చు. బెల్లం వేసినాక మొత్తము ఇలా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి, చక్కగా 2 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయింది కదా ప్రసాదము. స్వామివారికి ఇది పెట్టి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి. యాలకులతోటి బెల్లము, ఈ పుట్నాల పప్పు, కొబ్బరి అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎవరికన్నా ఇది తెలియని వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నానండి. కొంతమందికి ఈ పేలపిండి చేయటం వచ్చే ఉంటుంది. ఇది కోస్తాలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. జొన్న పేలాల పిండి బాగుంటుంది, అలాగే ఇలా పేలపిండి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.